ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ అమ్మాయి అయినా పిల్లలు కావాలనే కలలుగంటారు. అమ్మ అవ్వాలని చాలా ఆశపడతారమ్మా. అవును, ఈ బాబు ఎంత బాగున్నాడు కదా. కానీ చాలా కొంతమందికే అమ్మతనం తన తలరాతలో రాయని దురదృష్టవంతురాలుంటారు. ఏంటో ఈ రోజుల్లో అమ్మాయిల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఏంటిది ఇలా ఉంది? నర్స్ విహారీ గారిని పిలవండి. ఓకే సార్. డాక్టర్ గారు, నాకు ఎప్పటికల్లా చూపు రావచ్చు? చెప్తానమ్మా. విహారీ గారితో మాట్లాడి మీరు బయట కూర్చోండి. సారీ అమ్మా, మీరు కూడా దురదృష్టవంతురాలేనని మర్చిపోయి అలా అన్నాను. ఏయ్, ఏంటంటున్నావు? విహారీ గారు కూర్చోండి. నర్స్ లక్ష్మి గారిని కాస్త బయటకు తీసుకెళ్ళండి. అలాగే సార్. విహారీ గారితో మాట్లాడాక పిలుస్తాను. ఓకే సార్, రండి మేడం. డాక్టర్, ఏంటి డాక్టర్ పిలిచారు? లక్ష్మి రెటీనా అంతా బాగానే ఉందా, లేదా ఏదైనా ఆపరేషన్ చేయాలా? అదేనమ్మా, మీకు గర్భసంచి తీసేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా. లక్ష్మి గారికి చూపు శాశ్వతంగా రాదు. అదేం డాక్టర్, ఇందాకే తనకి చూపు రావచ్చని చెప్పారు కదా. ప్రైమరీ చెకప్లో రావచ్చనే అనుకున్నాను, బట్ రెటీనా చూస్తే అర్థమైంది. అక్కడ నరాలన్నీ డెడ్ అయిపోయాయి. మరి ఇంకా ఏ పాసిబిలిటీ లేదా డాక్టర్? నో యూజ్. తనకి మ్యాచ్ అయ్యే ఐ డోనర్ దొరికితే గానీ తనకి తిరిగి చూపు రాదు. నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. టెస్టులు కూడా చేశారు. ఏంటి అంటున్నావు? అయ్యో, చంపేస్తాను.